రేవంత్ రెడ్డి కింగ్, కేసీఆర్ దొంగ, బీఆర్ఎస్ పార్టీ దోచుకోవడానికి పనికి వచ్చింది, అది బీజేపీ మద్దతు పార్టీ. రేవంత్ రెడ్డి అంటే అంత పిచ్చి. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో సమాప్తం అయిపోతుంది అని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ అంటున్నారు. సో పగటి కళలకు అంటున్నారు. సో మీరు పేపర్ బాయ్ గా కూడా వర్క్ చేసిన అని చెప్పారు. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉంది? నాకు ఎలాంటి ఆస్తులు సంపాదన చేయాలని ఇంకేం చేయాలని లేదు. తెలంగాణ రాష్ట్రాలు అందరినీ కూడా మోసం చేయడం అనేది జరిగింది. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని విన్నా, నిజమేనాది? బెదిరింపు కాల్స్ కానీ అలాంటి ఏమైనా వచ్చినాయా మీకు? నా లాంటి ఎమ్మెల్యేలు తెలంగాణలో ఎవరు కూడా లేరు. అంటే నా అంత పూర్ క్యాండిడేట్ పొజిషన్ కి వెళ్ళాలన్నట్టు ఏమన్నా థాట్? ముఖ్యమంత్రిని కాదనుకుని నేను ఏ పదవులు కూడా ఆశించా. జనాలు ఎట్లా వాత పెట్టాలో అట్లా వాత పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటు? దోచుకున్నారు తప్ప తెలంగాణలో హామీలు నెరవేరకపోతే అప్పుడు ఎట్లా పరిస్థితి? సో మీ నియోజకవర్గానికి మీరిచ్చే మాట ఏంటి? వాళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉండి